సిఎంఆర్ జ్యువెలర్స్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్. బంగారు ఆభరణాలపై సవరకు 4,000 రూపాయల వరకు భారీ తగ్గింపు. బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో. బంగారు ఆభరణాలపై తరుగు 3% నుండి, వడ్డాణాలపై తరుగు 10% నుండి. మీ పాత బంగారం మార్పిడిపై ప్రతి గ్రాముపై 100% వాల్యూ పొందండి. బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు, మంజూరీ లేదు. ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కని విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 15% డిస్కౌంట్. సిఎంఆర్ జ్యువెలర్స్, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. దసరా శరన్నవరాత్రోత్సవాల్లో 7వ రోజైన ఆదివారం అమ్మవారు మహాచండీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పలు దేవాలయాల్లో అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు జరిగాయి. ఒంగోలు నగరంలోని పలు దేవాలయాల్లో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, విశేష కుంకుమార్చనలు చేశారు. కాబట్టి అమ్మవారు కార్యాకారం ఆనేచతుడు అనే నమః అంటే సహస్రాలలో ఉండేది అనే ఉందని వాక్కు తిరిగిందని రెండో ఆ భక్తులు గారు మూడో తింటారా అంటాడు ఆయన రాజ్యాధి గారు. అంటే రెండవ తోటే కొంత స్థాయి తగ్గింది. ఇందాక రుచికి ఈ రుచికి కొంత తగ్గింది. సరే మూడో తింటావా వదిలేసారి కానీ అమ్మవారి ఆరాధన నిరంతరం దుర్గా 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 అనగా ఏమవుతుంది? ఆ ఆనందం పెరుగుతుంది. అదే బ్రహ్మాండం. మనం పొందేది ఆనందం భగవత్ ఆరాధన ద్వారా పొందేటువంటిది బ్రహ్మానందం. సుఖాయి సతతం నమః. ఈ నామాన్ని పలకడం ద్వారా మాకు బ్రహ్మానందం కలుగుతుంది తల్లి. ఆ సుఖాన్ని ఇచ్చేటటువంటి తల్లి. ఇలాగ అమ్మవారు చంద్రస్వరూపిణిగా మనం సహస్ర స్నానం అని చెప్పాము. అలాగే ఇప్పుడు ఆనందం కలిగించేటటువంటి అమ్మ బ్రహ్మానంద స్వరూపిణి అని కూడా మనకి చెప్తున్నారు. ఇక 3వ శ్లోకంలో వచ్చి అద్భుతమైనటువంటి మాటలు చెప్తున్నారు. కళ్యాణ్యై ప్రణత భుంజై సిద్ధ్యై భూమో నమః నైవేద్యై భూభృతాం లక్ష్యై సర్వాణ్యై తే నమో నమః అని అన్నారు అమ్మవారిని. కళ్యాణ్యై చూడండి అద్భుతమైనటువంటి మాట. కళ్యాణ్యై అంటే అమ్మవారి కనుక ఆరాధన చేస్తే మనకి కళ్యాణ కారకం అవుతాం. అమ్మవారి ఆరాధన చేస్తే ఆ వృత్తిని సాధించడమే కాదు, సిద్ధులు కూడా. అటువంటిది అమ్మవారు అనే పూర్వీ పూర్వ రూపిణి. ఇందు రూపిణి అంటే ఇందాక మనం అనుకున్నట్లు అమ్మవారు సహస్రార స్థానం ఉంది. పూర్వీ రూపిణి అంటే మూలాధార స్థానంలో పూర్వమవతారం అంటే ఏంటి? రాలేదు కదా. ఆ పూర్వం మీద కదా క్షీరసాగర మాదం చేసినప్పుడు ఆ పర్వతాన్ని పెట్టింది. అంటే అమ్మవారు అంటే ఏమిటంటే ఈ స్తోత్రాన్ని చదవడం ద్వారా ఆపాదమస్తకం అమ్మవారిని మనం ఆరాధన చేసినట్టు ఆది అంతము అన్నటువంటి విషయాన్ని ఈ భూమి అన్నటువంటి పదంలో పెట్టి మనకి ఇచ్చారు. నైవేద్యై నమః అమ్మవారికి. నిరుతి అంటే దేవత యొక్క స్వరూపం అమ్మవారు. నిరుతి అని అంటే ఒక రాక్షసి పేరు. అంటే రాక్షసి పేరు అమ్మవారికి ఎందుకు పెట్టారయ్యా అని కూడా మనం అనవచ్చు. మనకి అష్టలక్ష్ములు కాకుండా ఇంకొక జ్యేష్ఠాలక్ష్మి, రాజ్యలక్ష్మి కావాలి. అందుకని భూభృతాం లక్ష్మి అన్నాడు. ఈ భూమిని పరిపాలించేటటువంటి వాళ్ళకి నువ్వే రాజ్యలక్ష్మిని అని అంటూ శర్వాణి నమో నమః. శర్వాణి అమ్మ నీకు నమస్కారం. శర్వాణి అంటే ఏమిటి? ఏంటంటే ఈ నామాలు ఏమిటి? ఒక నామం పెడితే సరిపోతుంది కదా అంటే శివుడు అయినటువంటి శివుడు యొక్క రాణి నువ్వు. సాక్షాత్తు ఆ శివుడు ఎవరైతే ఉన్నాడో ఆయన శివుడు, ఆయన యొక్క రాణి నువ్వు శర్వాణివి అన్నాడు. శివుడు అంటే భూగతమైనటువంటి శివశక్తి. శివుడు అంటే ఎవరయ్యా? భూగతమైనటువంటి శివశక్తి. అంటే భూగతమైనటువంటి శివశక్తి అంటే అమ్మవారు. శివుడి శక్తి ఎవరు? అమ్మవారే. భూగతమైనటువంటి శివశక్తి అంటే అమ్మవారు భూదేవి అన్నటువంటి విషయాన్ని ఇందాక మనం రాత్రి నమః అంటే అమ్మ నువ్వు భూదేవి అన్నావు. ఇక్కడికి వచ్చినా కూడా మళ్ళీ నువ్వు భూదేవి అంటానికి మాట. ఎవరు వెనక నుంచి వచ్చి పోటు పొడుస్తారు అన్నటువంటిది, ఎవరు అటాక్ చేస్తారని రాజు కూడా భయం. అలానే కోటలో ఉండే భయం ఉండడు. మన అమ్మవారి ఆరాధనలో ఉంటే మనకు కూడా భయం అన్నటువంటిది ఉండదు. ఆకారం అంటే దుర్గా అన్నటువంటి మన రెండు పదాలు
ప్రాబ్లం, అదే ఆరోగ్య సమస్య. కాబట్టి ఆ దుఃఖాన్ని పాపం రాశారు. కానీ ఇది ఏమి మిగుల్చుకోలేదంటే, కానీ వెనక చూస్తే మటుకు పాపం కొండ వాసులుగా పెరిగిపోయి ఉంటాయి. మనం ఏం మిగిల్చుకోకపోయినా వెనక చూస్తే పాపం రాసులు ఉంటాయి. ఎందుకంటే అది ఒక తప్పు కాదండి, అది కలియుగ ధర్మం, కలియుగం అంతే. మనం కావాలని కాకపోయినా మనం కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాము. అటువంటి ఆ పాప నాశనాన్ని చేసేటటువంటి తల్లి దుర్గా అనేటువంటి నామంలో ఉంది ఆకారం. ఆ దుర్గా ఏమిటయ్యా ఈ ఆ ఆకారంలో ఉన్నటువంటి గొప్పతనం అంటే కార్య విజయం. కార్య విజయం అంటే నువ్వు ఏ పని తలపెట్టినా సరే ఆ పని నీకు నిర్విఘ్నంగా నందిన్యై నమః, ఓం విఘ్ననాశిని నమః, ఓం తేజోవతి నమః, ఓం శోభనాయ నమః, ఓం సురనాయికాయ నమః, ఓం కాలకంఠీ నమః, ఓం కాంతిమతీ నమః, ఓం సాయ నమః, ఓం పాయసాన్నంజాయ నమః, ఓం కక్షాయ నమః, ఓం సురకభయ నమః, ఓం రుధిర సంస్థితాయ నమః, ఓం కారణాక్షమాన్ని కాంక్షిస్తాడు. ఇందాక చెప్పుకున్నాను కదా, అమ్మ తత్వము అంటే అందరూ ఆనందంగా, అందరూ వెంటనే పొలవని శివుడి దగ్గరికి పరిగెత్తాడు. శివుడు వెంటనే అమ్మవారి భర్తకి ఆమె మొహమాటం కూడా పడ్డాడు. అయిపోయాడు బట్టి ఆగమండి, ఆయన కంటే శక్తి ఎక్కువగా ఉందంటే మీకు సంస్కృత సబ్జెక్టులకు వెళ్ళలేదు. శివశక్తి ఇట్లా పడుకోండి, ఒడి కూర్చోబెట్టుకొని పడుకుందండి. పల్లెశ్వర కోన అనే ఊరుందండి. ఆ ఊళ్ళకి టూరిస్ట్ బస్సులు అంటే గవర్నమెంట్ వాళ్ళకి 500 రూపాయల ఛార్జీతో బయలుదేరుతాయి. మొత్తం 10 క్షేత్రాలు, నాగరాయపురం, వేదాయుధంట్రా ఇట్లాంటివన్నీ చూపిస్తూ ఆ పల్లెశ్వర కోనకు తీసుకెళ్తే మనం నిద్రపోతా ఉంటాం. అలాంటి విగ్రహం ప్రపంచంలోనే ఎక్కడా లేదు. కంచి పరమాచార్య స్వామి వారు అక్కడికి వెళ్ళారు. కంచి పరమాచార్య స్వామి గారు అక్కడికి వెళ్ళి ఏమన్నారంటే, చాలా ఆశ్చర్యకరమైన ఊరు ఎక్కడైతే రచించారో ఆ లలితా సహస్రం మొత్తం అగస్త్య మహామునికి అందింది. అగస్త్య మహాముని నుంచి చక్కగా వర్ణించే నామం అన్నమాట. ఆమె రెండుకి లలితాదేవి అని చెప్పి అన్నారు. ఇప్పుడు లలితాదేవి అంటే ఆడుకునేది, ఆడించేది, ఈ జగత్తునంతా లీలగా కాదు, మొత్తం ప్రపంచంలోని ప్రతి మనిషి హృదయంలోనే ఆమె ఇప్పుడు మీకు వస్తాయి. రాజరాజేశ్వరి, రాజుల చేరు, అన్నం పెట్టే తల్లి అన్నపూర్ణిగా ఆమెడే. రాజ్యశక్తినిచ్చి అంటే అన్నపూర్ణాదేవి. దీపావళి వెళ్ళిన మరుసటి రోజు వారి తత్వము అర్థమైతే చాలు, ఆమె కోపానికి వస్తాయి, ఏం భయం లేదు అమ్మలా. అట్లాగే మహారాజ్యం వస్తుంది. ఎవరెవరు వచ్చారు, బ్రహ్మ వచ్చారు, వెనకాల మెడికల్ వాళ్ళు వస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు వస్తారు, రకరకాల. అంటే ప్రకృతి ప్రళయాల వల్ల జీవులకి భంగం కలుగుతుంది, జీవన విధానానికి భంగం కలుగుతుంది, నష్టం కలుగుతుంది. ఇవన్నీ లేకుండా ప్రశాంతమైన జీవనశ్రమ అందించేవారు అమ్మవారు. అశ్వరము కానీ ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే సంపద. ఎలాంటి సంపద ఇస్తున్నామే? తరగనటువంటి సంపద. తరగని సంపద అంటే మనకి భౌతికమైన సంపదలన్నీ ఏదో ఒక రోజు తిరిగిపోతూ ఉంటాయి. వీటితో పాటు తరగని సంపద ఏంటో తెలుసా? జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఇచ్చేవాడు కూడా ఆమె. ఎందుకు మనం నవరాత్రులు జరుపుకుంటున్నామంటే, ధర్మం చేయాలనుకుంటే ఏ విధంగానే చేయొచ్చు. అక్కడ ఆశ్రమాలు ఉంటాయి, వాళ్ళు కౌంటర్ పెడతారు. కౌంటర్లో సాధువులంతా వస్తారు.
చపాతి కూర. ఎన్ని చపాతీ కావాలంటే ఎన్ని కావాలంటే ఇప్పుడు చేస్తారు. మనకంటే మనం చపాతీ తినము, అందుకే మనం షుగర్ ఎక్కువ వస్తుంది. నార్త్ ఇండియాలో షుగర్ తక్కువ, సౌత్ ఇండియాలో షుగర్ ఎక్కువ. మనం అన్నం లేకుండా బతకలేము, వాళ్ళ అన్నాన్ని పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ తిన్నా గోధుమ అన్నం తింటారు, వాళ్ళు అలా ధర్మం చేస్తారు. మనం సాయంకాలం వచ్చిందో మీరు మా సురేష్ లాంటి వాళ్ళు అయితే జోబులో డబ్బులు పెట్టుకుంటూ స్లిప్ పెట్టుకుంటాడు. ఎక్కడ ఇంకా టీ దగ్గర కూడా రాస్తారు, మొత్తం రాసుకుంటాడు. సాయంకాలం ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆవిడ లెక్క పడరు, ఎందుకంటే ఆమె గోధుమమ్మ. ఈయన ఏం చేసినప్పుడు తెచ్చుకోరు. ఆమె జపము, ఆమె ధ్యానం, ఆమె తపస్సు, ఈయనకి ఏం కావాలో పిల్లలకి ఏమైనా చూసుకుంటూ ఉంటుంది. అందుకని సురేష్ మోక్షం వచ్చినా రాకపోయినా ఆమె మోక్షం వస్తుంది. పేద మరియు మధ్యతరగతి ప్రజలకు